నమస్కారం. 7 చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం. 7 చక్రాలు అని చెప్పి. ఈ ప్రకృతి అంతా విరుద్ధాలమయంగా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఆపోజిట్స్. వెలుగు చీకటి, మంచి చెడు, ప్రేమ కోపం, లేకపోతే ప్రశాంతత కోపం, ప్రేమ ద్వేషం, ఇట్లా అన్నమాట. విరుద్ధ భావాలు ఉంటాయి, సహజంగా సృష్టిలో ఉంటాయి. అయితే ఈ లక్షణాలు కొన్ని, అట్లా ఉత్సాహము, జడత్వం, ఈ లక్షణాలకి ఉద్వేగాలకి అంటే ఎమోషన్స్కి కూడా 7 చక్రాలతో సంబంధం ఉంటుందట. ఒక అనుసంధానం ఉంటుంది. ఎట్లాగూ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎవరో పెద్దల దగ్గర విన్నదేను, కొంత నేను చదువుకున్నది. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే తప్ప ఇది అబ్సల్యూట్ నాలెడ్జ్ అని ఎవరు తీసుకోవాలి. మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి ఫర్దర్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకుందుకు. అన్నింటికంటే కింద మూలాధార చక్రం ఉంటుందని చెప్పుకున్నాం. ఫస్ట్ చక్ర, బేస్ ఆఫ్ ద స్పైన్, వెన్నుపూస చివరి భాగంలో. అట్లాగే రెండవ చక్రము మూత్రద్వారం ప్రాంతాల్లో వెనకాల ఉంటుందని, మూడోదేమో నాభి బొడ్డు ప్రదేశంలో, నాలుగోది హృదయ స్థానంలో, ఐదవది ఈ కంఠ భాగంలో, ఆరవదేమో ఇక్కడ కనుమూల మధ్య ఆజ్ఞాచక్రం, ఏడవదేమో క్రౌన్ చక్ర సహస్రారం. అయితే మన శరీరంలో ఒక శక్తి ప్రవాహం ఉంటుంది. ఆ శక్తి ప్రవాహం ఈ చక్రాల్లో ఊర్ధ్వముఖంగా అంటే మూలాధారం నుంచి పైకి వెళ్తుంటే కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ వాటితో రిలేట్ అయి ఉంటాయి. అదే డౌన్వర్డ్ మూమెంట్ ఉంటే నెగిటివ్ ఎమోషన్స్, నకారాత్మక భావాలు ఉంటాయట. ఎట్లా చెబుతారంటే మూలాధారం ఉత్సాహం, జడత్వం. పాజిటివ్ సైడ్ సకారాత్మకంగా ఉంటేనేమో ఉత్సాహము, నెగిటివ్ సైడ్ ఉంటేనేమో జడత్వం. ఈ రెండు లక్షణాలు దానికి సంబంధించి ఉంటాయట. అట్లాగే స్వాధిష్టానం రెండవ చక్రం, దానికి సంబంధించి లస్ట్, కాముకత నెగిటివ్ సైడు. పాజిటివ్ సైడ్కి వస్తే క్రియేటివిటీ, సృజనాత్మకత. ఇంకొంచెం పైకి వస్తే మణిపూరక. ఆ మణిపూరక చక్రానికి సంబంధించి 2 పాజిటివ్ ఎమోషన్స్, 2 నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయట. నెగిటివ్ ఎమోషన్స్ ఏంటంటే గ్రీడ్ అండ్ జెలసీ, అంటే దురాశ, అసూయ. అది పాజిటివ్ సైడ్కి పోతే జనరాసిటీ అండ్ జాయ్, అంటే ఔదార్యము, సంతోషం. ఇది సకారాత్మక భావాలు దాంతో అసోసియేట్ అయ్యి మణిపూరక చక్రంతో. ఇంకొంచెం పైకి వెళ్తే అనాహత చక్రం, హార్ట్ చక్ర. దానిలో 2 నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయట సంబంధంగా. ఏంటంటే ద్వేషము, పాజిటివ్ సైడ్ ఏంటంటే లవ్, ప్రేమ. ఇంకొంచెం హయ్యర్ అప్ వస్తే విశుద్ధ చక్రం, కంఠ చక్రంలో, థ్రోట్ చక్రాల్లో 2 భావాలు ఉంటాయట. నెగిటివ్ సైడ్కి వస్తేనేమో గ్రీఫ్, పాజిటివ్ సైడ్కి వస్తేనేమో గ్రాటిట్యూడ్, అంటే విషాదము లేదా అంటే కృతజ్ఞతా భావాలు దానికి అసోసియేట్ అయ్యేటి. హయ్యర్ అప్ ఆజ్ఞా చక్రం, దాని దగ్గరకు వస్తే నెగిటివ్ సైడ్ ఏమో యాంగరు, కోపం. పాజిటివ్ సైడ్ ఏమో అవేర్నెస్, ఎరుక, స్పృహలో ఉండటం. హైయెస్ట్ చక్రం సహస్రారం ఏదైతుందో క్రౌన్ చక్ర, దానిలో బ్లిస్, పరమానంద స్థితి ఉంటుందట. కొన్ని ధ్యానాల ద్వారా మనము ఈ అటెన్షన్ ఈ చక్రాల మీద ఇవ్వటం ద్వారా
పాజిటివ్ ఎమోషన్స్గా మార్చుకోవచ్చు నెగిటివ్ ఎమోషన్స్ అని చెప్పి నేను తెలుసుకున్నాను. అంటే పెద్దల ద్వారా తెలుసుకున్నాను అన్నమాట. అది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు వీటికి సంబంధాలు ఎట్లా ఉంటాయని చెప్తారంటే, ఉత్సాహం ఉంది, ఉత్సాహంలోంచి మీకు సృజనాత్మకత రావచ్చు. సృజనాత్మకత ఉంటే మీకు ఆనందము, ఔదార్యం వస్తాయి. అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమలోకి వెళ్ళిపోతారు. ప్రేమ ఉన్న చోట కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞతలోంచి నెమ్మదిగా మీ యొక్క ఎరుక, స్పృహ, అవేర్నెస్ పెరుగుతుంది. దెన్ యూ హ్యావ్ ఓన్లీ జాయ్. పాజిటివ్ సైడ్ పైవైపు తీసుకెళ్తుంది. నెగిటివ్ సైడ్ ఎలా ఉంటుందంటే, మీరు కోపంలో ఉన్నారు, కోపంలోంచి యాక్చువల్గా విషాదం కూడా వస్తుంది. డౌన్వర్డ్ పోతుంటే, మన కిందకు పోతుంటే విషాదం ఉన్న చోట ఈ ద్వేషం అనేది ఏర్పడుతుంది. ఆ ద్వేషం భావంలోంచి ఇంకా ఫర్దర్ డౌన్ పోయినప్పుడు మీకు ఈ దురాశ, అసూయాభావాలు వస్తాయి. అవి నిండిన వాళ్ళకి యాక్చువల్గా ఈ లస్ట్, కాముకత, వాటి మీద దృష్టి ఎక్కువ అవుతుంది. అది ఫర్దర్ డౌన్ పోయినప్పుడు ఒక విధంగా జడత్వ స్థితిలోకి తీసుకుపోతుంది. మనం ఏంటంటే ఆనంద స్థితికి వెళ్ళాలంటే మనం మన ఎనర్జీని అప్వర్డ్ ఫ్లో చేసుకోవాలని చెప్తారు. వివిధ చక్రాలలో మూలాధారం నుంచి అట్లా సహస్రారం దాకా ధ్యానం తీసుకెళ్ళటం ద్వారా మనం అప్వర్డ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ చేసుకోగలిగితే పాజిటివిటీ, సకారాత్మకత పెరుగుతుంది. ఎట్లా ఉంది, అది ఎట్లా చేస్తాం అనేది తర్వాత చెబుతాం. నమస్కారం.